అందరికీ ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజైతే మీకు పెద్ద బాయిలర్ కూర ఎలా వండాలో మీకు చూపిస్తానన్నమాట. ఎంత ఈజీగా చికెన్ వండుకోవచ్చో మీకైతే చూపిస్తాను. అంటే పెద్ద బాయిలేరు చిన్న బాయిలేరు ఉంటాయి కదా, దానికి డిఫరెంట్ ఉంటుంది కదా. కుక్కర్లో ఎందుకు వండుతానంటే నేను ఆ చికెన్ తొందరగా ఉడకదు. అది పెద్ద బాయిలేరు అయితే 2 మంటలకే ఉడికిపోతుంది కదా. ఇదైతే అలా కాదనమాట, చాలా టైం పడుతుంది. అందుకని చెప్పి నేను కుక్కర్లోనే వండుతా ఎక్కువ టైము. నేను ఎలా వండుతానో చెప్తాను. చాలా మందికి ఏంటంటే పెద్ద బాయిలర్ అంటే ఏంటి, చిన్న బాయిలర్ అంటే డిఫరెంట్ అంటే తెలియదు అనమాట. చాలా వరకు మ్యాక్సిమం డిఫరెంట్ తెలియదు ఎవరికి. ఏంటంటే చిన్న బాయిలర్ ఏమో తొందరగా ఉడికిపోతుంది, కళాయిలో వేయగానే ఒక 5-10 నిమిషాలకి ఉడికిపోతుంది. ఇదైతే అసలు అలా కాదనమాట, ఒక టైం ఉంటుంది, టైం పడుతుంది. విడిగా అయితే వండితే బాగానే ఉంటుంది, చాలా టైం పడుతుంది. ఇలా అనుకో మంచిగా కుక్కర్లో వేస్తే ఏంటంటే చాలా మెత్తగా ఉడికిపోతుంది. ఎప్పుడు నాన్ వెజ్ వంటలే చూపిస్తున్నాను కదా, ఇక రేపటి నుంచి వెజ్ కూడా చూపిస్తాను. వెజ్ కూడా ఎలా ఉండాలో చూపిస్తాను అనమాట. ఓకేనా? ఇప్పుడైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి తప్పకుండా. ముందు మీరు ఏం చేస్తారంటే తీసుకొచ్చిన చికెన్ని శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత మీరు ఏ కుక్కర్ అయితే వాడుకుంటారో ఆ కుక్కర్లో ఈ చికెన్ అయితే వేసేయండి. ఇలా వండుకోవడం వల్ల ఏంటంటే మీకు ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది, మన హెల్త్కి కూడా మంచిదని చెప్పుకోవచ్చు. ఇప్పుడైతే ఉప్పు వేసుకోండి, కొద్దిగా పసుపు, కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోండి. నేను ఆయిల్ చూసారా కొద్దిగానే వేసాను, కుక్కర్లో ఉన్నప్పుడు తక్కువగానే వేసుకోవాలి. కారం మీరు ఎంత తింటే అంత వేసుకోండి, మీకు టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. అలా మొత్తం కలిపేయండి, మిక్స్ చేసేస్తే మొత్తం కలిసిపోతుంది. అందులో కొంచెం అల్లం పేస్ట్ కూడా మీకు సరిపడా వేసుకోండి. గ్రేవీ కావాలంటే కొద్దిగా ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే మనం ఇందులో ఆనియన్స్ అయితే వాడట్లేదు కదా, అందుకని కొద్దిగా అల్లం పేస్ట్ ఎక్కువగానే వేసుకోండి. కొద్దిగా వాటర్ వేసుకోండి, సరిపడా వాటర్ వేసుకొని విజిల్ పెట్టేసేసుకోండి. ఇక 5 విజిల్ అయితే రానివ్వండి. 5 విజిల్ వస్తే ఏంటంటే చాలా మెత్తగా ఉడికిపోతుంది మనకి ముక్క అంటే మెత్తగా ఉడికిపోతుంటే విడివిడిగా ఏం అవ్వదు అనమాట. చూసారా నేను ఆయిల్ ఎంత కొంచెం వేసాను, అప్పటికే చూసారా ఆయిల్ ఎంత ఎక్కువ వచ్చేసిందో. టమాటాలు నేను మర్చిపోయానండి, అందుకనే నేను ఇప్పుడు వేసాను. మీరు అలా చేయకండి, ఫస్ట్లోనే వేయండి టమాటాలు. ఇదైతే దాల్చిన చెక్క పొడి, చాలా మంచి ఫ్లేవర్ అయితే ఇస్తుంది చికెన్కి. నేనైతే కంపల్సరీగా దాల్చిన చెక్క పొడి వేస్తాను అనమాట. ఇది గరం మసాలా, చికెన్ మసాలా 2 కలిపి వేసాను. కొత్తిమీర వేసుకుని దింపటమే. నేను టమాటాలు వేసాను కదా, కొంచెం సేపు ఉడికించాను అనమాట. కుక్కర్లో ఏంటంటే మనకి త్వరగా అయితే ఉడికిపోతుంది, అన్నీ రెడీగా ఉంటే 5 నిమిషాల్లో కూర రెడీ అయిపోతుంది అనమాట. అలాగా ఈ కుక్కర్లో వండుకోవడం వల్ల నూనె సేవ్ అవుతుంది, గ్యాస్ సేవ్ అవుతుంది అనమాట. దాంతోపాటు కూర కూడా చాలా రుచికరంగా ఉంటుంది. ఎందుకంటే అందులోనే ఉండిపోతాయి కదా, ప్రెషర్ మొత్తం బయటికి పోకుండా మసాలాలన్నీ ఆపేస్తుంది కాబట్టి ఇంకా ఫుల్ టేస్ట్ అయితే ఉంటుంది కూర. అందుకని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. కుక్కర్లో చాలా బాగుంటుంది అనమాట టేస్ట్. మా ఇంట్లో వాళ్ళందరికీ కుక్కర్లో వండితేనే నచ్చుద్ది, విడిగా వండితే అస్సలు నచ్చదు అనమాట. బాయ్ అండి.